వెల్కమ్ టు మై ఛానల్ బిందు అండ్ మహేష్. మీరు కన్నా ఈ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో మీ అందరికీ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. మీరందరూ ఫెస్టివల్ బాగా చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే మా ఇంట్లో జరిగే ఫెస్టివల్ అయితే మీకు చూపిస్తాను. Hi, hello. So a very cool and good morning to all the people who are watching my video out there. ఇవాళైతే ఒక మంచి డేని కూల్ వెదర్లో హాట్ కాఫీతో ఈ డేని అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను నిన్ననే హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒకటే వచ్చాను, మా ఆయన అయితే రాలేదు. ఇక్కడ కడపలో పొద్దున్నే ఫుల్ రెయిన్స్. అసలు నిన్న చాలా అంటే చాలా హాట్గా ఉండింది అండ్ మార్నింగ్ నుంచి ఇలా రెయిన్స్. సో క్లైమేట్ అయితే చాలా చాలా కూల్గా ఉంది. అసలు ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి కూడా లేదు. పొద్దున్న నుంచి ఫుల్ చలి, రెయిన్. సో నేను ఇక్కడ నాకెందుకో ఈ బయట కొంచెం అలా బయట కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ నైట్ ముగ్గేసాము కానీ రెయిన్కి వెళ్ళిపోయింది. వి ఫెల్ సో బ్యాడ్. అందుకే ఎందుకైనా మంచిదని కలర్స్ అయితే వేయలేదు, జస్ట్ ముగ్గేసి పెట్టాము. అండ్ ఇక్కడ స్టైల్స్లో కూడా వేసాము కలర్స్ మాత్రం. వెబ్ సైడ్ ఏంటంటే కొంచెం బెటర్ అయింది, లేకుంటే ఇంకా అల్లకల్లోలమైండు ఈ వాటర్కి అంతా. సో ఇక్కడ కనిపిస్తుంది కర్రీ లీవ్స్ ప్లాంట్ అనమాట, కరివేపాకు చెట్టు చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇంకా ఇంట్లో ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ మామిడాకులు కట్టం ఇదంతా అన్న తమ్ముడు అయితే చూసుకుంటున్నారు. అండ్ ఇక్కడ దేవుని గదిలో లాస్ట్ నైటే మా అమ్మ పటాలన్నీ నీట్గా తుడిచిపెట్టింది. ఇంకా నేను కిందంతా పెట్టి నీట్గా కింద పూజ చేసుకొని తర్వాత అంతా కంప్లీట్ చేయాలి. సో మీన్ వెల్ మా అమ్మ ఏం చేస్తుందో కిచెన్లో చూద్దాం పదండి. నాకైతే నేను ఇంకా 11 కూడా లేవలేదు. మా అమ్మ 4కే లేసి వంట అంతా చేస్తుంది. సో నేనైతే ఏ ఫెస్టివల్ అకేషన్ వచ్చినా కూడా దేవుని కార్యక్రమం అయితే చూసుకుంటాను. ఇంకా వంటలు పళ్ళెం వేయడం అదంతా అమ్మ చూసుకుంటుంది. సో ఇక్కడైతే ఆలూ ఫ్రై ఇంకా వైట్ రైస్ ఇంకేమేం చేస్తుందో కూడా నాకు తెలియదు, నేను లేట్గా లేసాను. సో బేసిక్గా ఏంటంటే ఏ ఫెస్టివల్ వచ్చినా మా ఇంట్లో ఓలిగలు మాత్రం కంపల్సరీ, అదే భక్షాలు అంటారు కదా అవి. ఏ అకేషన్ వచ్చినా మాత్రం ఇదైతే మ్యాండేటరీ అనుకోండి మా ఇంట్లో. ఇంకా ఇక్కడ మా అన్న ఇలా మామిడాకులు అదంతా ఇంట్లో నీట్గా అలా సెట్ చేస్తున్నాడు. మా అమ్మ నీట్గా ఒక్కొక్క ఆకు తీసి ఒలిచి నీట్గా కుట్టి పెట్టు అంటే ఇంకా ఇలా సేఫ్ సైడ్కి జస్ట్ కొమ్మలు తీసుకొని దేవుని పటాలకి అంతా పెట్టేస్తున్నాడు. సో దొంగ అనమాట, ఎప్పుడు ఎస్కేప్ అవుతానే ఉంటాడు. ఇంకా మా తమ్ముడు చూడండి ఈ దరిదాపుల్లో ఎక్కడే కానీ కనిపించడు. సో ఎప్పుడూ అట్లా లేట్గా వచ్చి కనిపించి తినేసి పోతాడు అంతే, ఒక గెస్ట్ లాగా, అంతకు మించి ఏముండదు. రండి కాసేపు మా అన్నతో అయితే మాట్లాడదాం. ఇదేంది మామూలుగా చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై సిస్టర్ ఛానల్. సబ్స్క్రైబ్ కాదు మళ్ళీ చెప్పు. చెప్పంటే హాయ్ ఆల్, హాయ్ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ గర్ల్. ఈసారి అమ్మ అయితే తీసి పెట్టింది ఫెస్టివల్కి వేసుకోమని చెప్పి. నాలాగే చాలామంది ఉంటారు పెళ్ళెప్పుడు ఎన్నో శారీస్ కొని అవి అలా బీరువాలోనే ఉంటాయి. అట్లీస్ట్ ఇలా ఫెస్టివల్ టైమ్స్ ఆర్ అకేషనల్ టైమ్స్ అయినా అవి కట్టుకుందాం, ఎందుకంటే అవి చాలా చాలా బాగుంటాయి. మనం మాత్రం అలా పక్కన పెట్టేస్తూ ఉంటాము. సో ఇవాళ అయితే ఈ శారీ కట్టుకున్నాను. ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. సో నేను ఇంకా రెడీ చేసి మళ్ళీ పూజ గదికి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే రీసెంట్గా కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి అమ్మ తీసుకున్నారు. సో ఇలా ఫెస్టివల్ టైంలో దాన్ని బట్టి మంచిగా పూజ చేయాలని చెప్పి. అండ్ సో నేను వాటన్నిటికీ బొట్లు పెట్టి రెడీ అయితే చేస్తున్నాను. ఇంకా మా మమ్మీ మళ్ళీ నన్ను నడుస్తున్నారు కాళ్ళకి పసుపు పూసుకొనే చేయాలని చెప్పి. సో పసుపు అండ్ చేతికి ఈ కంకరం కూడా అయితే మంచిగా కట్టారు. సో ఆ తర్వాత నేను అన్ని పెట్టిన తర్వాత మా మమ్మీ మళ్ళీ పళ్ళెం వేసి ఇంకా మా మమ్మీ పూజ అయితే స్టార్ట్ చేశారు.
అది పత్తి అవతలకి పెట్టు. బయట పెడతాది ఒక బత్తి. ఓం శ్రీ మహాలక్ష్మీ మాతాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ మాతాయ నమః. మహాలక్ష్మీ మాతాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ మాతాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ. ఇక్కడ పసుపు ముద్దతో అమ్మవారిని చేసి ఆమెను పూజించి అండ్ ఆ తర్వాత ఇక్కడ మా మమ్మీ పూజ చేసుకున్న తర్వాత సో మళ్ళీ నేను ఇక్కడ ఒక బుక్ ఉంటుంది మా ఇంట్లో. సో దాంట్లో నేను కొన్ని అష్టోత్తర శతనామావళి, అన్నపూర్ణాదేవిది అండ్ లలితమ్మవారిది, లక్ష్మీదేవిది ఇలా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ అయితే మళ్ళీ చదువుకొని మళ్ళీ నేను పర్సనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఓం నిత్య పుష్టాయ నమః. ఓం విభారవ్యే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దిత్యాయ నమః. ఓం దీప్తాయ నమః. వసుదాయ నమః. వసుదారుణ్యాయ నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం అనుగ్రహ పదాయ నమః. ఓం బుద్ధయ నమః. ఓం అనఘయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోక శోక వినాశినైన్యై నమః. ఓం ధర్మ లియాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రై నమః. ఓం పద్మప్రియాయ. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్యాక్షయ నమః. ఓం పద్మసుందరాయ నమః. ఓం పద్మోద్ధరాయ నమః. ఓం పద్మముఖ్యాయ నమః. ఓం పదానాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలధరాయ నమః. ఓం దేవే నమః. ఓం పద్మినాయ నమః. ఓం పద్మగంధిని. ఏంటిమా పూజ అంతా చాలా మంచిగా పీస్ఫుల్గా అయితే జరిగింది. సో ఇప్పుడు మా మమ్మీ ఇక్కడ దేవుని దగ్గర పెట్టి పూజ చేసిన చీర, గాజులు అండ్ బ్లౌజ్ పీస్ ఇదంతా వాయినం అంటారు. సో మొదటి వాయినం అయితే నాకు ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మనము ఇప్పుడు ఇంకో వాయినం తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తాము. అండ్ ఆ తర్వాత ఇంకొకటి అయితే మా పక్కనే ఉండే ఆంటీకి అయితే ఇచ్చారు. సో మేమైతే ఎక్కువ ఇచ్చుకోలేదు, ఎందుకంటే మళ్ళీ టుమారో మేము ప్రొద్దుటూరుకి వెళ్తున్నాం, అక్కడ చాలా ఇవ్వాల్సి ఉండేది, అందుకే ఎక్కువ పిలుచుకోలేదు ఈసారి. కానీ ఎవ్రీ టైం అయితే ఇంటి దగ్గర అందరినీ పిలిచి ఇస్తారు మా అమ్మ ఖచ్చితంగా. సో మీరందరూ ఎలా ఇస్తారు అండ్ ఎంతమందికి ఇస్తారో కూడా డెఫినెట్గా నాకైతే కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. సో మీరు ఒకవేళ ఈ వీడియో త్రూ ద లెంత్ అయితే చూస్తే మాత్రం డెఫినెట్గా డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ గైస్. అండ్ ఇప్పుడు మనము
టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. సో మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసే ఉంటారు. సో ఇప్పుడు మనము అక్కడికైతే వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను ఇక్కడ కొబ్బరికాయ మర్చిపోయాను. సో మా మమ్మీ నన్ను తిట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ వేరేది తీసుకొని వచ్చింది. ఈరోజు టెంపుల్లో అయితే అమ్మవారికి కళ్యాణం కూడా చేస్తారు. సో నేను మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటారు గుళ్ళో అమ్మవారు, నిజంగా చూడండి మీరే. హ్యాపీ దానికైతే. అండ్ మీరు కూడా చూసారు కదా, సో ఎలా ఉందో చెప్పేసేయండి. అండ్ ఈ ఫెస్టివల్ టైమ్స్లో ది మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటంటే అది ఇంట్లో చేసిన ఫెస్టివ్ టైం ఫుడ్ని ఎంజాయ్ చేయడము. సో ఇక్కడ మా మమ్మీ ఏమేమి ప్రిపేర్ చేసిందో స్పెషల్గా, సో ఇవాళైతే నేను మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ భక్షాలు, వడియాలు, ఇవి శనగబ్యాళ్ళు తీసిన కట్టుతో చేసిన రసం అన్నమాట, సూపర్గా ఉంటుంది. ఇంకా లెమన్ రైస్, ఆలు, పప్పు, వడ, ఆలు, లెమన్ రైస్, భక్షాలు, వడియాలు అండ్ వైట్ రైస్. దట్స్ ఇట్. అరిటాకుల భోజనం తిందాం రండి అందరం. మా ఇంట్లో ఎప్పుడు పళ్ళెం పెట్టినా అరిటాకు ప్లేట్ మాత్రం మా అన్నకే. కానీ చూడు, తిను. చూడు, ఇది బోనం కాదు, పళ్ళెం. నాకు 1 ప్లేట్. హాయ్ చైతు, కూర్చో. సో ఒక ఫెస్టివల్ అంటేనే అందరం హ్యాపీగా ఇంట్లో పూజ చేసుకొని అండ్ ఆ తర్వాత అందరం కలిసి ఫుడ్ తిని, సో దట్స్ ఆల్ క్యూట్ మూమెంట్స్ అనమాట. సో ఇక్కడ మా నాన్న మిస్ అయ్యారు, ఇంకా మా తమ్ముడు అయితే ఇంట్లో లేడు, ఆఫ్ కోర్స్ మళ్ళీ వస్తాడు అనుకోండి. అండ్ ఇంకా మా నాన్నమ్మ కూడా లేరు, అండ్ మెయిన్గా మా హస్బెండ్ కూడా లేరు. సో ఉన్నింటే వాళ్ళు కూడా చాలా బాగుండేది. సో అలా అందరం కూర్చొని మా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాము. ఏడ్చకలే బాబాయ్, ఏడుస్తున్నాడు. ఫస్ట్ బాగుంది. ఓన్లీగా ప్రసాదం మా మమ్మీ వేసింది, చాలా చాలా బాగుంది. సూపర్ 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 సూపర్. తప్పేదంట,
తప్పిపోయింది పాపం వంట చేసి ఫుల్ బొబ్బు వచ్చింది చెయ్యి. నేనన్నా హెల్ప్ చేసి ఉండాల్సింది. నేను చేసా దీపం పెట్టి వరకు కింద పెడతామని పెట్టినా, అది కాలేదు కింద పెడతాంటే చేతికి కడుచుకోపోయింది. సో పూజ అంతా ఎంత మంచిగా చేసినా లాస్ట్లో ఇలా ఏదో ఒకటి జరిగితే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో ఫైనల్లీ ఇంత మంచిగా ఈ డేని అయితే స్పెండ్ చేసాము. హ్యాపీగా అందరం ఫుడ్ తిని టెంపుల్కి వెళ్ళి, సో అలా డివోషనల్గా ఈ డే అయితే కంప్లీట్ అయింది. అండ్ మీరు ఒకవేళ ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూసినట్లయితే చాలా 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 థ్యాంక్ యూ. సో మీరు ఒకవేళ న్యూ పర్సన్ అయితే ఈ ఛానల్ని విజిట్ చేయడం, సో డెఫినెట్గా కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది, ఇంకొంచెం మంచి వీడియోస్ అయితే తీయగలుగుతాను. సో చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థరోలీ. అండ్ ఇంకో వ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం. బై. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye.